వెల్కమ్ టు వెల్సాతి. నేను రుచిత. ఈ రోజు డేట్ 18 ఫిబ్రవరి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజు ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ లో కంప్లీట్ అయ్యింది. మార్కెట్ పాజిటివ్ నోట్ మీద క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 50 0.37% గెయిన్ తో రిజిస్టర్ అయింది. సెన్సెక్స్ 0.34% అప్ అయింది. అలానే బ్యాంక్ నిఫ్టీ 0.61% గెయిన్ తో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించింది. మార్కెట్ మూడ్ లో బయింగ్ ఇంట్రెస్ట్ సెలెక్టివ్ గా ఉంది. మెటల్ సెక్టర్, పిఎస్యు బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. కానీ ఐటీ సెక్టర్ లో మైల్డ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఈ పాజిటివ్ మూమెంట్ కి మెయిన్ రీజన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్, మెటల్ స్టాక్స్ లో గ్లోబల్ కమోడిటీ కూస్ వల్ల మొమెంటం, పిఎస్యు బ్యాంక్స్ లో గవర్నమెంట్ రిలేటెడ్ పాజిటివ్ సెంటిమెంట్ అండ్ గ్లోబల్ కోస్ మిక్స్డ్ గా ఉన్నా కూడా ఓవరాల్ రిస్క్ అపిటైట్ స్లైట్ ఇంప్రూవ్ అయింది. కరెన్సీ మార్కెట్ లో యుఎస్ డాలర్ అగైన్స్ట్ ఇండియన్ రూపీ 90.67 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సైడ్ చూసుకుంటే గ్లోబల్ గోల్డ్ ప్రైసెస్ స్లైట్ రీబౌండ్ అయింది. సిల్వర్ కూడా గోల్డ్ తో ఫాలో అయ్యి పాజిటివ్ గా ఉంది. సేమ్ టైం రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మీద ట్రిలేటరల్ డిస్కషన్స్ ఆన్ గోయింగ్, కానీ ఇమీడియట్ రెజల్యూషన్ లిమిటెడ్ గా ఉంది. ఇన్వెస్టర్స్ జియోపాలిటికల్ అన్సర్టనిటీ మీద అలర్ట్ గా ఉన్నారు. ఈఐ రిలేటెడ్ స్టాక్స్ లో వొలటాలిటీ ఉన్నా కూడా పాజిటివ్ క్లోజ్ రిజిస్టర్ చేశారు. కార్పొరేట్ అప్డేట్స్ లో మెటల్ సెక్టర్ లీడర్ టాటా స్టీల్ 2% పైన గెయిన్స్ రిజిస్టర్ చేసింది. స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ కూడా ఇచ్చింది. న్యూలీ లిస్టెడ్ క్వాలిటీ వాల్ సేల్స్ లో 5% రైజ్ చూపించాయి. పిఎస్యు బ్యాంక్స్ లో ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లీడ్ చేశారు. ఐటీ స్టాక్స్ స్లైడ్ గా డ్రాగ్ చేశారు. ఓవరాల్ సెక్టర్ స్పెసిఫిక్ మూవ్స్ మార్కెట్ లో కనిపించాయి. ఓవరాల్ గా ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ తో పాజిటివ్ గా క్లోజ్ అయింది. కానీ ఇన్వెస్టర్స్ గ్లోబల్ జియోపాలిటికల్ డెవలప్మెంట్స్, యుఎస్ ఇరాన్ టాక్స్ ప్రోగ్రెస్, రష్యా ఉక్రెయిన్ సిచ్యువేషన్ మీద క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. మార్కెట్ కాషియస్ ఆప్టిమిజం గా ఉంది. సెక్టర్ స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ చూస్తున్నారు. Stay tuned to Velsati for more updates. Like, share and subscribe. Thank you. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.